దర్శకుడి నుంచి నిన్నటి సినిమా బండి వరకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వర్క్ చేసి అండ్ ఇప్పుడు ఆనంద మీడియా అన్న ప్రొడక్షన్ హౌస్ని ఆనంద మీడియా బ్యానర్ని లాంచ్ చేసిన శరత్ మరార్ గారికి, మా టీజర్ని లాంచ్ చేసిన హానరబుల్ మినిస్టర్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. పరదా ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఈ సినిమాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా చేసాం నేను ప్రవీణ్. మీడియా మిత్రులందరికీ హాయ్ అండి. మూర్తి గారు హాయ్ సార్. నేను ఇండస్ట్రీలో 15 years నుంచి ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా విలేజ్లో వినాయకుడి దగ్గర నుంచి మన సినిమా బండి, నారప్ప వాటి వరకు చేశాను. అంటే ఇందులో నాకు కొంతమంది డైరెక్ట్ పరిచయం ఉంది, కొంతమంది పరిచయం లేదు. బట్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, ఫ్యామిలీలా ఉంది. ఈ సందర్భంగా ఒక్కసారి నాకు బిఏ రాజు గారిని గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. బిఏ రాజు గారితో 3 films నేను వర్క్ చేశాను. ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఆయన లేరు అన్నది కనిపిస్తుంది. జస్ట్ ఆయన గుర్తు చేసుకుంటున్నాను అంతే. పరదా గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రవీణ్ నాకు ఒక లైన్ చెప్పినప్పుడు అసలు స్టార్ట్ అయింది వేరేలా స్టార్ట్ అయింది. తర్వాత అది క్రమేణా రూపుదిద్దుకోవడం ఒక అద్భుతంగా రూపుదిద్దుకుంది. అయితే మాకు చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన సుబ్బుకి ఎవరు అన్నది ఫస్ట్ నుంచి ఉన్నది అనుపమ. ది ఫస్ట్ అనుపమ. అసలు ఇంకో యాక్టర్ కూడా మైండ్లోకి రాలేదు. ఇస్ ఓన్లీ అనుపమ. దెన్ రత్తమ్మ క్యారెక్టర్ ఇస్ ఓన్లీ సంగీత గారు. దెన్ అప్పుడు స్టార్ట్ అయింది అసలైన స్ట్రగుల్, హూ ఇస్ అమీ ఇన్ దిస్ ఫిల్మ్. అప్పుడు మనకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మిగతా 4-5 ఆప్షన్స్ వచ్చినప్పుడు అన్నీ చూసి తర్వాత ఇంకేదో కొత్తగా ఉండాలి అనుకున్నప్పుడు వచ్చిన ఆప్షనే దర్శన రాజేంద్రన్. చూస్తారు దర్శన రాజేంద్రన్ పెర్ఫార్మెన్స్ ఏంటో పరదాలో చూస్తారు. అండ్ ప్రవీణ్ చెప్పినట్టు ఈ సినిమాని మేము చాలా కష్టపడి తీసాం అని చెప్పడం అది కరెక్ట్ కాదు. మాకు ఇష్టపడి ఎంతో ఇష్టంగా చేసాం. నేను పాపం వీళ్ళు ముగ్గురిని నేను కష్టపెట్టాను. ధర్మశాల, మనాలి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాను. కానీ ముగ్గురు ఇది మా సినిమా అనుకుని చేశారు. అందుకే ఈరోజు పరదా ఇలా వచ్చింది. కొంతమంది అన్నారు బడ్జెట్ ఎక్కువ అవుతుందేమో విజయ్ చూసుకో అన్నారు. బట్ నేను ఒకటే చెప్పాను, ఇది కంటెంట్. పరదా కంటెంట్ మాట్లాడబోతుంది పరదాతో, డబ్బులు కాదు అనుకున్నాను. నేను నా మిత్రులు ఇద్దరు కూడా అదే నమ్మారు. ఈరోజు అదే చేసాము. అదే పరదా. ఇందాక ప్రవీణ్ చెప్పినట్టు ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు సినిమా. ఏ ఒక్కరితో కూడా అవ్వదు. ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరూ పనిచేస్తేనే ఒక సినిమా. అది పరదా. అంటే ప్రవీణ్ గురించి తర్వాత చెప్తాను. అసలు రైటింగ్ విషయంలో నాకు పూజిత కానీ, ప్రహాస్ కానీ అండ్ కేపీ వీళ్ళు ముగ్గురు పెట్టిన కాంట్రిబ్యూషన్, నేను ఇచ్చిన రెమ్యునరేషన్కి వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి సంబంధం లేదు. అంత కష్టపడ్డారు వాళ్ళు. నిజంగా చెప్తున్నాడు. వాళ్ళ సొంత సినిమాకు కూడా ఎంత కష్టపడతారో నాకు తెలియదు. కానీ పరదాకు అంత కష్టపడ్డారు. డెఫినెట్గా వాళ్ళకి వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉండబోతుంది. నెక్స్ట్ మా పూజిత కాస్ట్యూమ్ డిజైనర్. పూజితకి ఎవరు ప్రవీణ్ మామూలుగా ఇవ్వడు. అసలు నాకు ఈ లుక్ కావాలి, ఆ లుక్ కావాలని విపరీతంగా ఇస్తాడు. ప్రవీణ్ ఎన్ని చెప్పినా సరే పూజిత నేను ఇస్తాగా అంటదంతే. అలాగే ఇచ్చింది పూజిత. ది వండర్ఫుల్ కాస్ట్యూమ్స్ ఇన్ దిస్ ఫిల్మ్, నో డౌట్. అసలు ఆ వేరియేషన్స్ కానీ, కలర్ ప్యాలెట్ కానీ అద్భుతంగా చేసింది. అండ్ మా డిఓపి మృదుల్ సుజిత్ సేన్ ఈజ్ ఫిమేల్ డిఓపి ఫ్రమ్ ముంబై. విజువల్స్ మీరు చూసారు టీజర్లో, సినిమాలో మీరు చూస్తారు. ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్ షీ ఈజ్. యా. అండ్
ఇంకెవరు మా కో డైరెక్టర్ అభితో నేను ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు కూడా సినిమాలు చేశాను. అభితో వెరీ డెడికేటెడ్ కో డైరెక్టర్, టెక్నీషియన్. అండ్ రోహిత్ ఈజ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నా టెన్షన్ సగం తీసేసుకుంటాడు రోహిత్. సో థ్యాంక్స్ రోహిత్. దెన్ వనమాలి గారు, నేను ఈ సినిమాకి ఎవరు అన్నప్పుడు గోపిసుందర్ గారిని ముందే ఫిక్స్ అయ్యాం. ఇంకో విషయం చెప్పాలి, గోపిసుందర్ గారు అవ్వచ్చు, ముగ్గురు ఆర్టిస్టులు ఎవరైనా సరే, సంగీత గారు, అనుపమ, దర్శన ఎవరైనా అవ్వచ్చు, ఒకే నరేషన్లోనే ఓకే చేసిన స్క్రిప్ట్ పరద. కనీసం ఒక చేంజ్ కూడా అడగలేదు వాళ్ళు ఓకే చేసే ముందు, సైన్ చేసే ముందు. సో అంత క్లియర్గా ఉన్నాడు ప్రవీణ్. గోపిసుందర్ గారు ఓకే చేసుకున్న తర్వాత రైటింగ్ ఎవరు, లిరిక్స్ అన్నప్పుడు నేను ఆయనతో చాలా ఇయర్స్ బ్యాక్ వర్క్ చేశాను వనమాలి గారితో. నాకు వనమాలి గారు ఎందుకో ఈ సినిమాకి రైట్ అనిపించి వనమాలి గారికి ఫోన్ చేస్తే, విజయ్ నేను చేస్తాను, నువ్వు చెప్తున్నావు కదా నేను చేస్తాను అంటే, సార్ మొత్తం పాటలు మీరే రాయాలి సార్ అన్నాను. అది చేశారు. ఆ పాటలు రిలీజ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ 15-20 డేస్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తాం, మీరు చూస్తారు. ఇంకా మా ధర్మేంద్ర గారిని ఎడిటర్గా నేను అన్ను ఈ సినిమాకి. ఆయన ఎడిటర్ అంటే నా తప్పు అవుతుంది. ధర్మేంద్రని, కేపీని, వీళ్ళిద్దరిని నేను ఒక టెక్నీషియన్గా ఈ సినిమా చూడను. ఎందుకంటే వాళ్ళు చెయ్యని పని అంటూ లేదు ఈ సినిమాలో. అంత డెడికేటెడ్. అసలు ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో కూడా వర్క్ చేశారు ధర్మేంద్ర గారు. అయితే ఒక ఎడిటర్ ఎలా వర్క్ చేస్తారని ఒక ఐడియా ఉంది, ఒక ఈపీగా. కానీ ధర్మేంద్ర గారు మాకు నచ్చిన, లేదు విజయ్ ఇందులో ఇంకేదో ఉంది అని దాన్ని కరెక్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు ధర్మేంద్ర. సో ఈ సినిమా ఇంత బాగా షేపప్ అవుతుంది దానికి డెఫినెట్గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పిల్లర్ ధర్మేంద్ర గారు, నో డౌట్ ఆన్ దట్. అండ్ కేపీకి నేను డిజిగ్నేషన్ ఈ సినిమాలో ఇచ్చింది స్క్రిప్ట్ డాక్టర్. ఓకే, అమ్మాయి అన్నిట్లో ఉంది, రైటింగ్లో ఉంది, ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉంది. బట్ స్క్రిప్ట్ డాక్టర్ నేను తనే పేరు సెలెక్ట్ చేసుకుంది, స్క్రిప్ట్ డాక్టర్ని ఇచ్చాను. బట్ ఆ అమ్మాయి చెయ్యిందంటూ ఏదీ లేదు. షీ డిడ్ ఎవ్రీథింగ్. రైట్ కొన్ని అనుకోని చిన్న ఫింగర్ షాట్లు కావాలంటే ఆ అమ్మాయి తీసుకున్నాం. నాట్ ఓన్లీ అనుపమ, దర్శన కూడా కొన్ని షార్ట్స్ వచ్చారు. యా ఇంకేమైనా మర్చిపోయినా. నాగార్జున, మా సౌండ్ డిజైనర్ నాగార్జున, డెఫినెట్లీ ఇది బ్యూటిఫుల్ సౌండ్ డిజైనింగ్ చేయబోతున్నారు. ఇది పరదా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అండ్ మా ఫ్రెండ్స్ శ్రీధర్ అండ్ శ్రీనివాస్ గారు, అంటే వీళ్ళిద్దరినీ నా పార్ట్నర్స్ అనాలా, ఫ్రెండ్స్ అనాలా నాకు తెలీదు. అంటే ముగ్గురం కలిపి సినిమా చేసిన కంప్లీట్ ఫ్రీడమ్ నాకు ఇచ్చి వాళ్ళు నాకు సపోర్ట్గా ఉండి ఇంతవరకు తీసుకొచ్చారు. ఆనంద్ మీడియా అంటే మా ముగ్గురం. అండ్ ఫైనల్లీ మా ప్రవీణ్. ఎస్ ప్రవీణ్. అంటే ప్రవీణ్కి, అంటే ప్రవీణ్తో నేను ఒక 4 ఏళ్ళ నుంచి అసలు నీతో ఫోన్ చేయని రోజంటూ లేదు. అంటే నేను చెబితే ఆడు చేస్తే, ఆడు చెబితే నేను చేస్తాను. అంటే అంత బాండింగ్ వచ్చేసింది ఇద్దరికి. సినిమా బండికి నేను ఈపీ కాబట్టి మా ఇద్దరితో అంత బాండింగు. సో ఈ సినిమా ప్రవీణ్, అంటే అందరూ అంటారు బ్లడ్ పెట్టారని, నిజంగా అంతకన్నా ఎక్కువ పెట్టాడు ప్రవీణ్. ఇట్ మోర్. అండ్ వెరీ నైస్. చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు మా ప్రవీణ్. డెఫినెట్లీ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాని మలయాళంలో దుల్కర్ టీం చూసి మలయాళం రైట్స్ తీసుకున్నారు. డెఫినెట్లీ పాజిటివ్ హోప్స్ ఉన్నాయి సినిమా మీద. విల్ డూ ద బెస్ట్. మీడియా వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. సార్ నా ఒక్క పేరు మర్చిపోయారు మీరు. సారీ, స్రవంతి సూపర్. అసలు మా సుబ్బులా తయారైంది అసలు. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఒక్కసారి మా అమ్మగారు పైన ఉన్నారు. అమ్మ సినిమా గట్టిగా కొడతాం. ఓకే రైట్. దట్స్ అమేజింగ్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ రత్నమ్మ, ఆర్ వెరీ ఓన్ సంగీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్.